సో 42nd నుంచి 46 వరకు అనమాట. సో మనకి ఇచ్చినటువంటి సంబంధాలు ఏంటనేది మనం ఫస్ట్ చూద్దాం, ఈ రిలేషన్స్ అనేది చూద్దాం. సో ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ అనగా ఏ బి యొక్క తండ్రి. ఓకే, సో ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి తండ్రి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ప్లస్ అంటే ఫాదర్, ప్లస్ అంటే ఫాదర్. ఓకే, ఇంటూ అంటే ఏమంటున్నాడు? ఇంటూ మీన్స్ ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి. ఇంటూ ఇచ్చినప్పుడు ఓకే మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఓకే సో సహోదరి అవుతుంది. ఏ ఇంటూ బి అనగా ఏ బి యొక్క సోదరి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇంటూ అన్నప్పుడు సో సిస్టరు అని చెప్పి మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డాలర్ అంటున్నాడు అనమాట. నెక్స్ట్ సింబల్ డాలర్. సో డాలర్ అంటే ఏంటి? డాలర్ ఏ డాలర్ బి మీన్స్ ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి. డాలర్ అన్నప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి భార్య అవుతుంది. సో వైఫ్ అనేటువంటి రిలేషన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ పర్సంటేజ్. సో పర్సంటేజ్ అంటే ఏమి ఇస్తున్నాడు? పర్సంటేజ్ అంటే ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి. పర్సంటేజ్ అంటే మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఓకే తల్లి అవుతుంది, ఓకే మదర్ అవుతుంది అన్నట్టు ఇచ్చాడు. లాస్ట్లో డివిజన్. సో డివిజన్ అంటే సో ఏమి ఇస్తున్నాడో చూద్దాం. ఏ డివిజన్ బి అంటే ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి. అంటే మీనింగ్ ఏంటి? ఏ అనేటువంటి వ్యక్తి బి యొక్క కుమారుడు. ఓకే, ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి. ఏ అనేటువంటి వ్యక్తి ఓకే సో బి అనేటువంటి వ్యక్తికి కుమారుడు అవుతాడు ఓకే అని చెప్పి ఇస్తున్నాడు అనమాట. రైట్, సో సింబల్స్ అయితే మనం తీసుకున్నాము. ఇక్కడ సన్ అనేది తీసుకున్నాం, ఇది సన్. ఓకే, సో ఇక్కడ ఇంటూ అంటే సిస్టర్ కదా, ఇంటూ అంటే సోదరి కాబట్టి ఎస్ఐ అని చెప్పి తీసుకుందాం అనమాట. ఓకే, సో ఈ సింబల్స్ అయితే మనం రాసేసుకున్నాము. రాసుకోకపోయినా వచ్చే నష్టం అయితే లేదు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ మోడల్లో సాల్వ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూసైనా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఇది కనిపిస్తుంటుంది, క్వశ్చన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఇది ఎడం వైపు ఉంటుంది, ఓకే క్వశ్చన్ వచ్చేసి కుడి వైపు ఉంటుంది. కాబట్టి రెండు మనము ఒకేసారి చూసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది రాయడానికి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మీకు కనిపిస్తే రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో చూద్దాం ఎలా క్వశ్చన్ ఆన్సర్ చేయాలనేది. 42వ క్వశ్చన్ చూద్దాం. ఈ సింబల్స్తో ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది 42వ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ టు ఎస్టాబ్లిష్ దట్ జే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్లో జే అనేటువంటి వ్యక్తి ఓకే సో జే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ అవ్వాలి. జే అనేటువంటి వ్యక్తి టీ అనేటువంటి వ్యక్తికి సహోదరుడు అవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా అవ్వడానికి ఈ హెచ్కి టీకి మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే అక్కడ ఉండాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్లో ఏదో ఒక సింబల్ రావాలి, కానీ అక్కడ ఏమొస్తుంది అని చెప్పి మనం కనుక్కోవాలి ఈ ఇచ్చినటువంటి సంబంధాన్ని బేస్ చేసుకొని. ఓకే, సో జే వచ్చేసి టీ అనేటువంటి వ్యక్తికి బ్రదర్ అవ్వాలి అంటే సో ఇప్పుడు మనకు హెచ్కి టీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటనేది మనకు తెలియాలి. సో హెచ్కి టీకి మధ్యలో ఉన్న సంబంధం మనకు తెలియదు కాబట్టి నేనేం చేస్తాను, జే నుంచి హెచ్కి ఉన్నటువంటి సంబంధాన్ని కనుక్కొని అప్పుడు హెచ్ నుంచి టీకి ఎలాంటి సంబంధం ఓకే తీసుకుంటే వాడు చెప్తున్నటువంటి జే ఇస్ ద బ్రదర్ ఆఫ్ టీ అంటే జే అనేటువంటి వ్యక్తికి టీ అనేటువంటి వ్యక్తి సహోదరుడు అయ్యేటువంటి సంబంధం ఓకే మనము సాటిస్ఫై చేయగలమో దాన్ని నేను చెక్ చేస్తాను. సో సేమ్ ప్రొసీజరే. ఓకే, సో మనకు ఫస్ట్ వచ్చేసి జేకి హెచ్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని నేను కనిపెడతాను. అంటే జే హెచ్కి ఏమవుతాడు? జే వచ్చేసి టీకి బ్రదర్ అవ్వాలి. ఓకే, బాగానే ఉంది. యాక్చువల్గా జేకి టీకి మధ్యలో మనం సంబంధం కనిపెట్టాలి, కానీ హెచ్కి టీకి మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలియదు కాబట్టి అర్థం కాదు కాబట్టి సో హెచ్కి జేకి మధ్యలో నేను రిలేషన్ని కనిపెడుతున్నాను ఫస్ట్. ఇక్కడ హెచ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే సేమ్ ప్రొసీజర్, మనం ఏదైతే షార్ట్ కట్ అప్లై చేస్తున్నామో అదే షార్ట్ కట్తో ఇక్కడ కూడా సో ఆన్సర్ చేయొచ్చు. సో హెచ్కి పీకి మధ్యలో పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి? పర్సంటేజ్ అంటే మదరు. ఓకే, సో తర్వాత డివిజన్ అన్నాడు. సో డివిజన్ అంటే మీనింగ్ ఏంటి? సన్ను. ఇప్పుడు చూద్దాం. సో మదర్ వాళ్ళ సన్ను అంటే ఏం చెప్పచ్చు మనము? మదర్ వాళ్ళ సన్ అంటే ఓకే సో మదర్ వాళ్ళ సన్ అంటే ఏం చెప్పచ్చు మనము? బ్రదర్ అని చెప్పచ్చు. ఓకే, బ్రదర్ అని చెప్పచ్చు. రైట్, సో అంటే మీనింగ్ ఏంటి? జే అనేటువంటి వ్యక్తి హెచ్ అనేటువంటి వ్యక్తికి బ్రదర్ అవుతాడు, సోదరుడు అవుతున్నాడు.
సో జే అనేటువంటి వ్యక్తి హెచ్ అనేటువంటి వ్యక్తి సోదరుడు అవుతున్నాడు అనమాట. ఓకే, సో మనకు స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ప్రకటనలో ఏమిచ్చాడు, జే అనేటువంటి వ్యక్తి టీ అనేటువంటి వ్యక్తి, ఓకే, టీ అనేటువంటి వ్యక్తికి సహోదరుడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు కనిపెట్టిన దాని ప్రకారము జే అనేటువంటి వ్యక్తి హెచ్కి కూడా సహోదరుడు అని వచ్చింది. ఇప్పుడు జే అనేటువంటి వ్యక్తి హెచ్కి సహోదరుడు అయినప్పుడు హెచ్ వచ్చేసి టీకి ఏమైతే జే అనేటువంటి వ్యక్తి టీ అనేటువంటి వ్యక్తికి సహోదరుడు అవుతాడు. ఇప్పుడు హెచ్ కూడా ఈ టీకి కనుక, ఓకే, సో సహోదరుడు లేకపోతే సహోదరు అయితేనే కదా జే అనేటువంటి వ్యక్తి టీకి కూడా సహోదరుడు అవుతాడు. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి, జే అనేటువంటి వ్యక్తి హెచ్కి సహోదరుడు అవుతున్నాడు. దీని ప్రకారం బ్రదర్ అంటే సహోదరుడే కదా, ఎస్, జే వచ్చేసి హెచ్కి బ్రదర్ అయితే హెచ్ అనేటువంటి వ్యక్తి టీకి ఖచ్చితంగా సహోదరుడు లేకపోతే సహోదరుడు అయితేనే ఈ మొదటి వ్యక్తి జే టీకి కూడా సహోదరుడు అవుతాడు. ఓకే, అంటే హెచ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా టీకి బ్రదర్ అయినా అవ్వాలి లేకపోతే సిస్టర్ అయినా అవ్వాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్స్లో, ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తుల్లో సహోదరుడికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? ఓకే, బ్రదర్ అనే రిలేషన్ ఎక్కడ ఉందా? లేదు. అంటే బ్రదర్ అనే రిలేషన్కి ఇక్కడ గుర్తు ఇవ్వలేదు కాబట్టి, పోనీ సిస్టర్ అనేటువంటి రిలేషన్కి ఏమైనా ఇచ్చాడా? ఎస్, ఇచ్చాడు. ఏ సింబల్ ఉంది? ఇంటూ మార్క్ సింబల్ ఉంది. కాబట్టి నేను ఏ సింబల్ని ఇక్కడ తీసుకోవచ్చు? ఖచ్చితంగా ఇంటూ మార్క్ అనేటువంటి సింబల్ని తీసుకోవచ్చు. ఓకే, సో జే వచ్చేసి హెచ్ అనేటువంటి వ్యక్తికి సహోదరుడు, హెచ్ వచ్చేసి టీకి వచ్చేసి సహోదరు కాబట్టి, సో సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, ఇప్పుడు జే అనేటువంటి వ్యక్తి టీకి కూడా సహోదరుడు అవుతాడా? ఓకే, అంటే ఏ సింబల్ తీసుకోవడం వల్ల ఈ యొక్క, ఓకే, వాడు ఇచ్చినటువంటి కండిషన్, ఓకే, సాటిస్ఫై అవుతుంది? ఇంటూ అనేటువంటి సింబల్. ఇంటూ ఎక్కడుంది? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీ నుంచి జేకి కావాలన్నా మీ రిలేషన్ చెక్ చేసుకోవచ్చు. మీకోసం నేను చెక్ చేస్తాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో టీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను జే వరకు. టీ వచ్చేసి మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇంటూ ఇచ్చాడు హెచ్కి టీకి మధ్యలో. ఇంటూ అంటే సిస్టర్, ఇంటూ అంటే సిస్టర్, ఇంటూ అంటే సిస్టర్. ఓకే, సో చూద్దాం. సిస్టర్ వాళ్ళ మదరు అంటే, సిస్టర్ వాళ్ళ మదరు అంటే ఏంటి మీనింగు? సో మదరే వస్తుంది కదా, సిస్టర్ వాళ్ళ మదర్ అంటే మదర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మదర్ వచ్చింది, రైట్. మదర్ వాళ్ళ, ఓకే, సో మదర్ వాళ్ళ సిస్టర్ అంటే, సో ఎస్ అంటే ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? ఓకే, సో డివిజన్ అంటే సన్ కదా, సో మదర్ వాళ్ళ సన్ ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం జే అనేటువంటి వ్యక్తి టీ అనేటువంటి వ్యక్తి కూడా బ్రదర్ అవుతాడని చెప్పి మనం, ఓకే, ప్రూవ్ చేసామా లేదా ఇంటూ తీసుకున్నప్పుడు? ఎస్. ఓకే, సింపుల్గా ఏం చేస్తామో, మనకు జేకి టీకి రిలేషన్ కావాలి కానీ హెచ్కి టీకి మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి నేనేం చేయాలి? ఉన్నటువంటి వాటితో అంటే జే నుంచి హెచ్ వరకు, ఓకే, నేను రిలేషన్ అనేది ఏంటో కనుక్కున్నాను అనమాట. అప్పుడు హెచ్కి టీకి రిలేషన్ ఏమవుతుందో సో మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి జే నుంచి హెచ్ కనుక్కున్నాము, హెచ్ నుంచి టీకి మనం గెస్ చేసాం అనమాట. ఓకే, ఇది ప్రొసీజర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్స్ ఇండికేట్స్ దట్ ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ డి. ఇలాంటి మనం, ఓకే, ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చూస్తున్నాం అనమాట. ఏం చేయాలి? ఫస్ట్ సో ఎం వచ్చేసి ఏదన్నా ఆప్షన్లో, ఎం అనేటువంటి వ్యక్తి ఏదన్నా ఆప్షన్లో చివర్లో ఉందా అనేది మనం చూసుకుంటాం. ఓకే, సో చివర్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సో థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి నేను ఎలిమినేట్ చేస్తాను. ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాను? ఎం అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా స్త్రీ అవ్వాలి అని చెప్పి నాకు స్టేట్మెంట్లో చెప్తున్నాడు. ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ డి అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఎం అనేటువంటి వ్యక్తి డి అనేటువంటి వ్యక్తికి కూతురు అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఎం అనేటువంటి, ఓకే, వ్యక్తి స్త్రీ అవుతుందా పురుషుడు అవుతుందా మనకు తెలుసా లేదా? ఎస్. సో డాటర్ అవుతుంది కాబట్టి ఫీమేల్ అవుతుంది కదా. కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఎక్కడైతే ఆప్షన్లో ఎం అనేటువంటి వ్యక్తి లాస్ట్లో ఉందో ఆ ఆప్షన్ నేను కట్ చేస్తాను. ఎందుకు? లాస్ట్లో గనక ఎవరైనా మెయిన్ పర్సన్ని ఇచ్చారు అంటే ఆ వ్యక్తి యొక్క సో జెండర్ అనేది మనకు అర్థం కాదనమాట. కాబట్టి ఆ ఆప్షన్ మనం పక్కన పెట్టేయచ్చు. సో ఇక్కడ టీ ఇంటూ అంటున్నాడు. టీ ఇంటూ అంటే మీనింగ్ ఏంటి? సో ఇంటూ అంటే సిస్టర్. టీ అనేటువంటి వ్యక్తి ఎం అనేటువంటి వ్యక్తికి సిస్టర్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్లో. ఓకే, కానీ ఎం అనేటువంటి వ్యక్తి టీకి సో సిస్టర్ అవుతుందా లేకపోతే బ్రదర్ అవుతుందా? ఓకే, సోదరు అవుతుందా లేకపోతే సహోదరుడు అవుతాడా? తెలియదు. కాబట్టి మనం ఈజీగా పక్కన పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీ డివిజన్ ఎం అని చెప్తున్నాడు అనమాట. సో డివిజన్ అంటే మీనింగ్ ఏంటి? సన్ అనమాట. ఓకే, సో టీ అనేటువంటి వ్యక్తి ఎం అనేటువంటి వ్యక్తికి కొడుకు అవుతాడు. ఓకే, అన్నప్పుడు ఎం అనేటువంటి వ్యక్తి తండ్రి అయినా తల్లి అయినా అవ్వాలి. ఓకే, కానీ ఏది అవుతుందనే మనకు క్లారిటీ లేదు థర్డ్ ఆప్షన్లో. కాబట్టి నేను థర్డ్ ఆప్షన్ కూడా పక్కన పెట్టాను. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? స్టేట్మెంట్లో గనక ఎవరైనా ఒక వ్యక్తి యొక్క జెండర్ చెప్పినప్పుడు, ఓకే, సో ఆ వ్యక్తి పురుషుడా స్త్రీ అనేది మనకు క్లారిటీ వస్తుంది. అలా క్లారిటీ ఉన్నప్పుడు ఈ వ్యక్తిని గనక ఆప్షన్లో చివరిగా ఇచ్చాడు అంటే ఆ ఆప్షన్ని మనము పక్కన పెట్టేయచ్చు.
ఓకేనా. సో ఇది ఒక పద్ధతి అనమాట కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి. రెండోది ఏంటి, ఇలాంటి క్వశ్చన్కి అదే జెండర్ని బట్టి ఈ ఎం అనేటువంటి వ్యక్తి తర్వాత ఏం సింబల్ రావాలి, ఏం గుర్తు రావాలి అనేది మనము కనిపెట్టచ్చు కదా. ఓకే, సో ఏం రావాలి, ఎం అనేటువంటి వ్యక్తి స్త్రీ కాబట్టి స్త్రీకి సంబంధించినటువంటి ఓకే సో సింబల్స్ ఏమున్నాయి ఇక్కడ, ఇంటూ అయిన రావచ్చు, సిస్టరు, ఓకే సో వైఫ్, మదరు. సో 3 సింబల్స్ ఉన్నాయి, ఇంటూ ఉన్నాయి, డాలర్ ఉంది, ఓకే ఇంకా పర్సంటేజ్ కూడా రావచ్చు. ఓకే, సో ఇంటూ కానీ డాలర్ కానీ డివిజన్ కానీ ఎం తర్వాత ఓకే సో ఎన్ని పర్సంటేజ్ కానీ ఎన్ని ఆప్షన్లో ఉంది, ఈ రెండిట్లో ఎం తర్వాత ఇంటూ కానీ లేదా ఓకే సో డివిజన్ కానీ. సో ఇక్కడ ఎం తర్వాత డివిజన్ వస్తుంది. ఓకే, సో చూడండి ఎం తర్వాత డివిజన్ వస్తుంది. డివిజన్ అంటే మీనింగ్ ఏంటి, ఎం అనేటువంటి వ్యక్తి టీ అనేటువంటి వ్యక్తికి కుమారుడు అవుతాడు, ఓకే కొడుకు అవుతాడు. కానీ ఎం వచ్చేసి ఏంటి, ఫీమేల్ అవ్వాలి కదా. ఓకే, ఇక్కడ ఎం వచ్చేసి మేల్ అని చెప్పి చెప్తున్నాడు, ఇక్కడ స్టేట్మెంట్లో ఎం వచ్చేసి ఫీమేల్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే నేను 4th ఆప్షన్ కూడా పక్కన పెట్టేయచ్చా, అయిపోయింది. ఇక ఉన్నటువంటి 5 ఆప్షన్లో 2వ ఆప్షను 5వ ఆప్షన్ మాత్రమే మిగిలింది. స్టెప్ నెంబర్ 1తో నేనేం చేశాను, ఎం అనేటువంటి వ్యక్తి లాస్ట్ ప్లేస్లో ఉంటే కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాను. అలాంటప్పుడు ఫస్ట్ ఆప్షన్ 3rd ఆప్షన్ పోయింది. సో సెకండ్ స్టెప్లో నేనేం చేశాను అంటే ఎం తర్వాత ఏ సింబల్స్ వస్తాయి అని చెప్పి చూసినప్పుడు ఇంటూ రావాలి, లేదా డాలర్ రావాలి, లేదా పర్సంటేజ్ రావాలి. ఈ 3 సింబల్స్లో ఏదో ఒక సింబల్ మాత్రమే ఉండాలి ఈ మిగిలినటువంటి 2 ఆప్షన్లో. ఇక్కడ చూస్తే ఎం తర్వాత ఇంటూ వస్తుంది. ఓకే కరెక్టే కదా, రావచ్చా లేదా, రావచ్చు. ఓకే, సో ఇక్కడ 4th ఆప్షన్లో ఎం తర్వాత చూస్తే డివిజన్ వస్తుంది. డివిజన్ అనేది రావచ్చా, వస్తే ఇంటూ అయినా రావాలి, డాలర్ అయినా రావాలి, లేదా పర్సంటేజ్ అయినా రావాలి. ఇక్కడ డివిజన్ వచ్చింది కాబట్టి 4th ఆప్షన్ కూడా నేను ఎలిమినేట్ చేసేసాను. సో ఇప్పుడు మిగిలింది ఒకే ఒక ఆప్షన్ కాబట్టి నేను డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ని ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే, సో మీకు అంత కాన్ఫిడెంట్ అనేది లేకపోతే ఓకే సో మీరు చెక్ చేసి అయినా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఏదైతే ఆప్షన్ షార్ట్ లిస్ట్ అవుతుందో 98% అదే ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ 2% మాత్రమే సో నన్ ఆఫ్ దిస్ అనేటువంటి ఆప్షన్కి అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, సో మీరు చెక్ చేయాలనుకున్నా చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరికి మధ్యలో రిలేషన్ మనము ఓకే సో ఏర్పరచాలి, ఎం అనేటువంటి వ్యక్తి డి అనేటువంటి వ్యక్తికి కూతురు అవ్వాలి. సో చూద్దాం, ఎం ఇక్కడ ఉంది, సో డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారనమాట, ఇమ్మీడియట్గా ఉన్నారు, నో ప్రాబ్లం, దగ్గరే ఉన్నారు కాబట్టి ఈజీ ఎస్టాబ్లిష్ చేయడం. సో చూద్దాం ఇప్పుడు ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ప్లస్ అంటే ఫాదర్. సో ఫాదర్ ఓకే ఎవరో డి అనేటువంటి వ్యక్తి ఎంకి ఫాదర్ అనమాట. ఓకే, డి అనేటువంటి వ్యక్తి ఎంకి ఫాదర్ అని చెప్పి అర్థమైంది. ఒకే ఒక రిలేషన్ కదా ఉండేది. సో ఒకే ఒక రిలేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ స్టార్టింగ్ పర్సన్ ఈ ఎండింగ్ పర్సన్కి ఏమవుతారనే కదా మనకు అర్థమవుతుంది వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం కూడా. ఓకే, సో ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక సింబల్ ఉన్నప్పుడు దాని అర్థం ఏ విధంగా తీసుకోవాలంటే ప్లస్ ఉన్నప్పుడు ఫాదర్ తీసుకోవాలి. ఎవరికి ఫాదరు, మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఫాదర్, డి ఎం యొక్క ఫాదర్. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఎం అనేది మేలా ఫీమేలా తెలిస్తే మనకు అర్థమైపోతుందా, ఆల్రెడీ మనకు తెలుసు ఇంటూ అంటే ఎం అనేది ఫీమేల్. ఇంటూ అంటే మీనింగ్ ఏంటి, సిస్టర్ కదా. ఎం అనేటువంటి వ్యక్తి టీ అనే వ్యక్తికి సిస్టర్ అవుతుంది, సహోదరి అవుతుంది. కాబట్టి డి వచ్చేసి ఎంకి ఓకే సో తండ్రి, ఎం వచ్చేసి టీకి సహోదరి. కాబట్టి ఖచ్చితంగా డి అనేటువంటి వ్యక్తికి ఎం అనేటువంటి వ్యక్తి కూతురు అవుతుందా లేదా, ఎస్. ఓకే, సో సెకండ్ ఆప్షన్లో మనకు ఇచ్చినటువంటి సంబంధము రిలేషన్ అనేది సో సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, సో అర్థమైందా ఇక్కడ ఎలా సాల్వ్ చేసామనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఈ మోడల్కి అయితే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆప్షన్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేయాలి, షార్ట్ కట్ అప్లై చేస్తాం. దానికన్నా ముందు ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా ఈజీగా సాల్వ్ చేయడం కోసం. ఫస్ట్ ఏం చేయాలి, స్టేట్మెంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో, ఎం కదా ఇక్కడ మెయిన్ పర్సన్, ఆ వ్యక్తి యొక్క జెండర్ వాడు చెప్తాడు. కానీ ఇక్కడ ఆప్షన్లో కనుక అదే స్టార్టింగ్లో ఉన్నటువంటి పర్సన్ ఈ మెయిన్ పర్సన్ కనుక లాస్ట్లో కనుక ఉంటే సో దాని అర్థం ఏంటి, ఎం యొక్క జెండర్ మనకు తెలియదు ఈ ఆప్షన్లో అనే దాని అర్థం అనమాట. సో ఎం వచ్చేసి చివరిలో ఇచ్చాడు అంటే ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చివరిలో ఇచ్చారంటే ఆ ఆప్షన్స్ పోతాయి. మిగతా ఆప్షన్స్ని కూడా ఎలిమినేట్ చేయడానికి మనకు ఇంకొక పాయింట్ ఉంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ ఏంటి, ఈ ఎం అనేటువంటి వ్యక్తి మెయిన్ పర్సన్ ఉన్నాడు కదా, ఆ మెయిన్ పర్సన్ తర్వాత ఏ సింబల్స్ రావాలనేది మనం చెక్ చేస్తాం. ఎలా చెక్ చేస్తాం,
ఎం వచ్చేసి పురుషుడా స్త్రీ అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సంబంధాన్ని బట్టి అర్థమైపోతుంది. ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ డి అంటే ఎం అనేటువంటి వ్యక్తి డి యొక్క కుమార్తె అంటే ఖచ్చితంగా ఎం వచ్చేసి స్త్రీ అవ్వాలి. సో స్త్రీకి సంబంధించినటువంటి సింబల్స్ ఏమున్నాయి, ఇంటూ ఒకటి ఉన్నది, డివిజన్ ఒకటి ఉన్నది, ఓకే. సో పర్సంటేజ్ ఒకటి ఉన్నది. అంటే ఈ 3 సింబల్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే రావాలి ఎం తర్వాత మనకున్నటువంటి ఆప్షన్లో. సో వీటిలలో ఈ 3 సింబల్స్ కాకుండా ఇంకా వేరే సింబల్స్ కనుక వచ్చాయి అంటే ఈ విధంగా, సో ఆ ఆప్షన్ కూడా మనం పక్కన పెట్టచ్చు. అంటే మిగిలిన ఆప్షన్స్కి మనము ఓకే సో ప్రొసీజర్ అనేది చెక్ చేస్తాం, షార్ట్ కట్ అనేది అప్లై చేసుకున్నామంటే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో వచ్చేసరికి చాలా సింపుల్గా మనం 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసాం. 5th ఆప్షన్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్కి వెళ్తాను. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ అమంగ్ ద ఫాలోవింగ్ ఆప్షన్స్ ఈజ్ ట్రూ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ I plus T % J into L డివిజన్ K ఈజ్ డెఫినెట్లీ ట్రూ. ఓకే, సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చేసాడు. ఇది కనుక కరెక్ట్ అయితే, ఓకే ఇది కనుక కరెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్టు అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే, సో మనం ఇలాంటి మోడల్కి మనం చేయాల్సినటువంటి బెస్ట్ ఓకే సో ఏంటి అంటే దీనికి ఏదైనా షార్ట్ కట్ ఉందంటే ఓకే సో మనకి ఇంతవరకు అడిగినటువంటి క్వశ్చన్స్ ఓకే 2 టైప్స్ ఉంటాయన్నమాట. 2 టైప్స్ మనం చూస్తాం. ఒకటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్లో జే టీకి ఓకే సో పలానా విధంగా అయ్యేటువంటి ఎక్స్ప్రెషన్ ఓకే సో ఏంటి అని చెప్పి మనం తీసుకోవాలన్నమాట. ఓకే దేంట్లో అవుతుంది, సో అక్కడ ఎలా అప్లై చేసాం మనము, సేమ్ షార్ట్ కట్ అప్లై చేసాం అనమాట. ఇంకొకటి ఏంటి ఓకే సో ఇంకొక క్వశ్చన్ తీసుకున్నామంటే మనకు ప్రీవియస్ మోడల్లో ఓకే సో ఇట్లా అనమాట. ఇది వచ్చేసి ఒక టైప్ అడుగుతాడు. ఓకే సో కోడెడ్ బ్లడ్ రిలేషన్స్లో ఇది ఒక టైప్ అనమాట. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ స్టేట్మెంట్లో ఉన్నటువంటి సంబంధము ఈ ఆప్షన్లో దేంట్లో కరెక్ట్ అవుతుంది అని చెప్పి అడుగుతాడు. దీన్ని ఎలా చేయాలో మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి ఇట్లా అంటాడనమాట. ఓకే సో క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయడమైనా ఓకే లేకపోతే సో ఇక్కడ మనం చూసాము అంటే ఈ విధంగా ఒక స్టేట్మెంట్ వచ్చేసి కే ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది, కే అనేటువంటి వ్యక్తి జీకి ఏ విధంగా రిలేషన్ కలిగి ఉంటుంది, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాంట్లో ఓకే ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఏమవుతుంది అని చెప్పి అడగచ్చు. ఇలా అడిగినప్పుడు ప్రొసీజర్ ఏంటి, సేమ్ ఓకే ఒక సింపుల్ షార్ట్ కట్ అనేది మనము అప్లై చేస్తాం. ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి మనం చూసామంటే ఇక్కడ ఏంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చేసి ఈ ఈక్వేషన్ పైన ఒక 1 2 3 4 సంబంధాలు అనమాట. అంటే ప్రతి ఆప్షన్లో కూడా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అనేది చెప్పడం జరిగింది. ఓకే సో కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే బెటర్ డయాగ్రామ్ డ్రా చేసేసి చకచకా చెక్ చేసుకోవడం చాలా సింపుల్. సార్ దీన్ని కూడా ఏమన్నా కొంచెం సింపుల్గా సాల్వ్ చేసే ఛాన్స్ ఏదన్నా ఉందా అంటే ఈ లాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కనుక ఓకే సో ఆ వ్యక్తితో మనకి రిలేషన్ అనేది ఇచ్చాడు అంటే ఈ విధంగా ఆ ఆప్షన్ని పక్కన పెట్టచ్చు. కానీ ఆ లాస్ట్ ఉన్నటువంటి వ్యక్తికి కూడా జెండర్ అనేది మనము కనిపెట్టచ్చు. ఎప్పుడు వీళ్ళిద్దరు కనుక భార్య భర్తలు అయితే ఓకే సో హస్బెండ్ అండ్ వైఫ్ అయినప్పుడు ఒకవేళ ఎల్ అనేటువంటి వ్యక్తి భర్త అయితే సో కే అనేటువంటి వ్యక్తి ఓకే భార్య అవ్వచ్చు. ఒకవేళ ఎల్ అనేటువంటి వ్యక్తి సో భార్య అయితే ఓకే కే భర్త కావచ్చు, వీళ్ళు భర్త అయితే వీళ్ళు భార్య కావచ్చు. ఇలాంటి సందర్భంలో కేకి వచ్చేసి మనము రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే సో లేకపోతే ఇంకా ఏ సందర్భంలో కూడా మనము రిలేషన్ ఫైండ్ అవుట్ చేయలేం. ఒక్కసారి చూద్దాం. ఎల్ డివిజన్ కే అన్నాడు. డివిజన్ అంటే మీనింగ్ ఏంటి, ఓకే సో ఎల్ ఈజ్ ద సన్ ఆఫ్ కే అని చెప్తున్నాడు. కానీ ఈ ఎక్స్ప్రెషన్లో మనకు రిలేషన్ అయితే సో తీసుకున్నామంటే కేకి జెండర్ అనేది వస్తుంది. చాలా రేర్ సిచ్యువేషన్ అవుతుంది ఓకే కానీ దీంట్లో అయితే వస్తుంది అనమాట. జనరల్గా అయితే సో పాసిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్ పైన బేస్ చేసుకొని ఒక 4-5 రిలేషన్స్ మనకు ఆప్షన్లో ఇలా అడిగాడు అంటే ప్రతి దాన్ని ఏమవుతుందా కరెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకున్నాం. ఎంత షార్ట్ కట్ అప్లై చేసినా మనకు టైం అయితే పడుతుంది. బెటర్ ఏంటి అంటే సో అన్నీ చూసిన తర్వాత నేను చెప్తున్నాను. ఓకే సో నాకు తెలిసినటువంటి ఖచ్చితమైన బెస్ట్ మెథడే మీకు చెప్తాను. ఓకే సో ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను చెప్పి నేను చెప్పట్లేదు. సో బెస్ట్దే నేను చెప్తున్నాను. ఇలాంటి మోడల్కి ఓకే సో ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్కి మీరేం చేయాలి, ఫటాఫట్న ఆ ఎక్స్ప్రెషన్కి డయాగ్రామ్ డ్రా చేసేసి ఇది కరెక్ట్ అవుతుందా, ఇది కరెక్ట్ అవుతుందా, ఇది కరెక్ట్ అవుతుందా చెక్ చేసేయండి. ఇంతకన్నా షార్ట్ కట్ గీట్ కట్ అయితే ఏమీ పని చేయదు దీనికి. ఒకవేళ పని చేసినా మనకు నార్మల్ ప్రొసీజర్ తీసుకునే దానికన్నా టైం అయితే ఖచ్చితంగా ఎక్కువ తీసుకుంటుంది. ఓకే సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఏ క్వశ్చన్ అయినా కావచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఈ మోడల్ స్టార్టింగ్లో డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలని చెప్పాను. సో మనకు ప్రతి క్వశ్చన్లో కూడా 2 ఓకే సో ఇద్దరు వ్యక్తులకు మధ్యలో కదా మనకు రిలేషన్ ఇచ్చాడు.
సో ఫర్ ఎగ్జాంపుల్ A plus B means A is the father of B. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక గుర్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఏ విధంగా సంబంధం కలిగి ఉంటాడో అనే విధంగా ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, మొదటి వ్యక్తి రెండో వ్యక్తి యొక్క తండ్రి. సో ఇంటూ ఇచ్చాడంటే మీనింగ్ ఏంటి, మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి సహోదరి, సిస్టరు. సో డాలర్ ఇచ్చాడంటే మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఓకే సో భార్య అవుతుంది. ఈ విధంగా కదా మనం తీసుకోవాలి. కాబట్టి డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఎడమ వైపు నుంచి డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట. అంటే ఎడమ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు మనం తీసుకోవాలి. ఓకే, సో చూద్దాం. I plus T కదా ఫస్ట్, I plus T. సో I plus T. సో ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి తండ్రి. I అనేటువంటి వ్యక్తి I is the father of T. సో I is the father of T. ఓకే, సో IT కాంబినేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ T పర్సంటేజ్ J అంటున్నాడు. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి, మదరు. ఎవరు మదరు, టీకి జేకి మనం చూస్తున్నాం కదా, టీకి జేకి మధ్యలో పర్సంటేజ్ ఉంది కాబట్టి మదర్ అని తీసుకోవాలి. ఎవరిని, మొదటి వ్యక్తి టీని రెండో వ్యక్తి జేకి మదర్గా తీసుకోవాలి. టీ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. అంటే టీ అనేటువంటి వ్యక్తి జే అనేటువంటి వ్యక్తికి మదర్ అయితే జే అనేటువంటి వ్యక్తి ఓకే సో చైల్డ్ అవ్వాలి కదా, అంటే కూతురు కొడుకు అవ్వాలి కదా టీకి. కాబట్టి నేను కింద జనరేషన్లో తీసుకున్నాను. ఓకే, సో టీజే కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు జే ఇంటూ ఎల్. ఇంటూ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ సిస్టర్. ఎవరు సిస్టరు, జే అనేటువంటి వ్యక్తి ఎల్ అనేటువంటి వ్యక్తికి సిస్టర్ అవుతుంది. జే అనేటువంటి వ్యక్తి ఎల్ అనేటువంటి వ్యక్తికి సిస్టర్ అవుతుంది అన్నప్పుడు జే అండ్ ఎల్ వీళ్ళిద్దరూ కూడా ఏమవుతారు, తోబుట్టువులు కదా అవుతారు, ఒకరికొకరికి తోబుట్టువులు అవుతారు. ఓకే, జేఎల్ కాంబినేషన్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఎల్ డివిజన్ కే. సో ఎల్ డివిజన్ కే అంటున్నాడు. డివిజన్ అంటే మీనింగ్ ఏంటి, సన్ను. ఎవరు, మొదటి వ్యక్తి ఎల్లో రెండో వ్యక్తి కేకి సన్ అవ్వాలి. మొదటి వ్యక్తి ఎల్లో ఇంకే సో రెండో వ్యక్తి కేకి సన్ అవ్వాలి. ఎల్ అనేటువంటి వ్యక్తి కే అనేటువంటి వ్యక్తికి సన్ అవ్వాలి. ఓకే, ఇదే కదా రిలేషన్. కే వచ్చేసి ఇంకే ఏమవుతాడు, తండ్రి కానీ తల్లి కానీ అవ్వాలి. ఎల్ వచ్చేసి కుమారుడు అయినప్పుడు కే అనేటువంటి వ్యక్తి తల్లి కానీ తండ్రి కానీ అవ్వాలి. కాబట్టి కేని నేను ఎల్కి పైన తీసుకున్నాను. ఆల్రెడీ మనకు తెలుసు ఎల్లు జేలు ఇంకే తోబుట్టువులు. ఎల్ యొక్క తల్లి ఇంకే సో జే యొక్క తల్లి టీ అన్నప్పుడు ఎల్ యొక్క తల్లి కూడా టీనే కదా. ఓకే, సో ఇప్పుడు ఎల్ యొక్క ఓకే సో తల్లి కానీ తండ్రి కానీ కేని తీసుకోవాలి అంటే ఆల్రెడీ ఎల్కి జేకి తల్లి ఎవరు, టీ. కాబట్టి ఖచ్చితంగా కే ఏమవ్వాలి, కే వచ్చేసి ఖచ్చితంగా ఫాదర్ అవ్వాలి. ఓకే, తండ్రి అవ్వాలి. ఎవరికి, ఎల్కి జేకి. ఓకే, సో ఎల్ జేల తల్లి మనకు ఆల్రెడీ టీ అని తెలుసు కాబట్టి కే యొక్క కుమారుడిగా ఎల్ని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కే అనేటువంటి వ్యక్తి ఇంకే ఎల్ జేలకి తండ్రి అయి ఉంటాడు అని చెప్పి మనం ఈజీగా ఇంకే సో అర్థం చేసుకోవచ్చు. డయాగ్రామ్ అయితే డ్రా చేసేసాము. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి రిలేషన్స్ ఏది కరెక్ట్ అనేది మనం చూడాలి. ఫస్ట్ ఆప్షన్లో ఏమంటున్నాడు, ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టీ. ఎల్ ఇంకే టీ యొక్క కుమార్తె. ఎల్ అనేది ఇంకే టీ యొక్క కుమార్తెనా, కాదు. డయాగ్రామ్ బేస్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ చూసామంటే కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు, ఎల్ అనేటువంటి వ్యక్తి టీ అనేటువంటి వ్యక్తి కుమారుడు అని చెప్పి మన డయాగ్రామ్ చెప్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ సెకండ్ ఆప్షన్, కే ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఐ. కే ఐ యొక్క అల్లుడు. కే అనేటువంటి వ్యక్తి ఐ అనేటువంటి వ్యక్తికి అల్లుడు అవుతాడు అని చెప్పి సెకండ్ ఆప్షన్ చెప్తుంది. కరెక్టా కాదో చూద్దాం. కే అనేటువంటి వ్యక్తి ఐ అనేటువంటి వ్యక్తి యొక్క కూతురు యొక్క భర్త కదా. ఓకే, సో కే అనేటువంటి వ్యక్తి ఐ అనేటువంటి వ్యక్తి యొక్క కూతురు టీ ఉంది. ఆ టీ వల్ల హస్బెండే కదా, భర్తే కదా కే. అంటే కే అనేటువంటి వ్యక్తి ఐకి అల్లుడు అవుతాడా లేదా, కూతురు మొగుడు అంటే కూతురు యొక్క భర్త అంటే ఖచ్చితంగా అల్లుడే అవుతాడు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మిగతా ఇంకే రెండు ఆప్షన్స్ మనం చెక్ చేయాలా అవసరం లేదు, అయినా మీకోసం ఇంకే సో క్లారిటీ కోసం నేనైతే చెక్ చేస్తాను. ఐ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఎల్. ఐ అనేటువంటి వ్యక్తి గ్రాండ్ మదరా, ఇంకే ఖచ్చితంగా మనకి ఇక్కడ పాజిటివ్ అవుతుంది. అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు కానీ గ్రాండ్ మదర్ అవుతాడా, కాదు. థర్డ్ ఆప్షన్ అయితే కాదు. సో ఫోర్త్ ఆప్షన్ చూసాము అంటే జే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎల్. జే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎల్లా, లేదు. ఇంకే సిస్టర్ కదా.
ఫోర్త్ ఆప్షన్ కూడా పోతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇంకే ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్లో బేస్ చేసుకొని ప్రతి ఆప్షన్లో ఎవరైనా ఇద్దరిద్దరి మధ్య ఒక సంబంధం అనేది ఇచ్చాడు అంటే బెస్ట్ వే ఏంటి అంటే డయాగ్రామ్ని ఫటాఫట్న డ్రా చేయండి. ఏ విధంగా డయాగ్రామ్ డ్రా చేయాలి? ఎటువైపు నుంచి? సో లెఫ్ట్ సైడ్ నుంచి మనం చేస్తాము. అదే షార్ట్ కట్ అయితే కుడివైపు నుంచి అప్లై చేయాలి. మనం డయాగ్రామ్ డ్రా చేయాలన్నప్పుడు ఎడం వైపు నుంచి ఇద్దరిద్దరు వ్యక్తులను తీసుకుంటూ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుర్తు ఏంటో చూసుకుంటూ మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఓకేనా? సో ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్కి సో సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు ఇదే ప్రాబ్లంలో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోవింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ట్రూ ఇఫ్ వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్. ఓకే, సో వై ఎక్స్ యొక్క కుమారుడు అనేది ఖచ్చితంగా తప్పు అయితే ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. దీని అర్థం ఏంటి అంటే సో వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు అనేది ఖచ్చితంగా తప్పు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్ అంటే వై ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ ఎక్స్. వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కుమారుడు అనేది తప్పు అంటే దాని అర్థం ఏంటి అంటే వై అనే వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కుమారుడు కాదు. కుమారుడు కాకపోతే కూతురు అవుతుందని దాని అర్థం కాదు. కుమారుడు కాకపోతే కూతురైనా అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు అనమాట. ఒక్క కుమారుడు అనేటువంటి రిలేషన్ మాత్రమే కరెక్ట్ కాదు, మిగతా రిలేషన్స్ ఏదైనా రావచ్చు, అది దాని అర్థం. ఓకే, వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ అనేది సో ఖచ్చితంగా మనకు ఫాల్స్ అవ్వాలంటే వై అనేటువంటి వ్యక్తి ఎక్స్కి సన్ కాకూడదు. సన్ కాకపోతే డాటర్ అవ్వచ్చు, లేకపోతే మదర్ అవ్వచ్చు, లేకపోతే ఫాదర్ అవ్వచ్చు, ఇంక ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు. ఒక కొడుకు అనేటువంటి రిలేషన్ మాత్రం కాకూడదు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఇచ్చేసి ఈ ఆప్షన్లో మనము అది చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుందంటే ఏదైతే ఆప్షన్లో వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కుమారుడు కాకుండా ఉంటాదో ఆ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుందన్నమాట. అర్థమైంది క్వశ్చన్ మీనింగ్ అనేది? ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి? వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కుమారుడు అని వచ్చేటువంటి ప్రతి ఆప్షన్ కూడా రాంగ్గా తీసుకోవచ్చా లేదా? ఎస్, కుమారుడు కాకూడదు, ఇంకేదన్నా అవ్వచ్చు. కుమారుడు అయితే ఆ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఓకే, సో చూద్దాం దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? సన్కి మనకి ఏం సింబల్ తీసుకున్నాడు ఇక్కడ? డివిజన్. వై డివిజన్ ఎక్స్ అని చెప్పచ్చా? వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ అనేదాన్ని వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ అనేదాన్ని ఏమని రాయొచ్చు నేను? వై డివిజన్ ఎక్స్. కానీ వాడు ఏం చెప్తున్నాడు? వై డివిజన్ ఎక్స్ అనేది తప్పు. ఓకే, వై ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ ఎక్స్. వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్ అని చెప్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటి అంటే వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కుమారుడు కాదు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎక్కడైతే మనము వై డివిజన్ ఎక్స్ చూస్తామో అది ఆప్షన్ రాంగ్ అని దాని అర్థం అనమాట. సో ఇక్కడ చూసామంటే వై డివిజన్ ఎక్స్ ఉంది. సో వై డివిజన్ ఎక్స్ ఉంది, రాంగ్ తీసుకుంటాను. నెక్స్ట్ వన్ ఇక్కడ వై డివిజన్ ఎక్స్ ఉంది, రాంగ్ తీసుకుంటాను. ఓకే, వై డివిజన్ ఎక్స్ అనేది రాంగ్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. వై డివిజన్ ఎక్స్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్, అది దాని అర్థం. వాడు ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చాడు, దాన్ని మనము ఓకే సో లెటర్స్లో పెట్టామన్నమాట. అంటే ఆ ఇద్దరు మనుషుల మధ్యలో ఈ గుర్తులతో ఏ విధంగా రాయొచ్చు అనేది రాసాం. వాక్యం రూపంలో ఇచ్చినటువంటి ఈ అర్థాన్ని మనము గుర్తులతో తీసుకొని ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో పెట్టామన్నమాట. అంటే ఎలా వచ్చింది? వై డివిజన్ ఎక్స్ వస్తుంది. వై డివిజన్ ఎక్స్ అనేది రాంగ్ అని చెప్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రాంగ్, ఆన్సర్స్ కావు. ఈ మిగతా రెండు ఆప్షన్స్ చూసామంటే వై డివిజన్ అని చెప్పి ఓకే సో ఇక్కడ ఉంది, ఎక్స్ కూడా ఉంది. సో ఈ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఓకే సో చూడొచ్చు, మేబీ ఫిఫ్త్ ఆప్షన్ కూడా ఓకే. సో ఈ మూడిట్లో మనం చెక్ చేస్తాం, ఈ మూడిట్లో మనము చెక్ చేస్తాం. ఇక్కడ వై డివిజన్ ఉంది, ఎక్స్ కూడా ఉంది, వై డివిజన్ ఉంది, ఎక్స్ కూడా ఉందంటే ఈ రెండిట్లు కూడా కొంచెం తేడాగా ఉన్నాయన్నమాట. కొంచెం దీనికి దగ్గరలో ఉన్నాయా అంటే ఈ రెండు కూడా పోయే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్లో వై తర్వాత ప్లస్ ఉంది. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఫాదర్. వై ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. ఓకే, సో చూద్దాం ఈ మూడు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అనేది. సో మెయిన్గా నేను ఎవరిని కాన్సన్ట్రేట్ చేయాలంటే వైని ఎక్స్ని కాన్సన్ట్రేట్ చేయాలి. వై అనేటువంటి వ్యక్తి ఎక్స్కి కుమారుడు కాకూడదు అనేది నా టార్గెట్ అనమాట. సో ఇంటూ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సిస్టర్. ఓకే, సిస్టర్ తీసుకున్నాను, సహోదరి. నెక్స్ట్ వన్ ఆ మరలా సిస్టర్ అనమాట. ఓకే, సో ఇంటూ అంటే సిస్టర్, తర్వాత ప్లస్ అంటే ఓకే సో ఇక్కడ ప్లస్ వస్తుంది. సో సిస్టర్ వాళ్ళ సిస్టర్ అంటే సిస్టరే అవుతుంది. సిస్టర్ వాళ్ళ ఓకే సో ఇక్కడ మనకి ప్లస్ అంటే ఏం తీసుకోవాలి? ఫాదర్ తీసుకోవాలి.
ఫాదర్ తీసుకోవాలి. సిస్టర్ వాళ్ళ సిస్టర్ అంటే సహోదరి వాళ్ళ సహోదరి అంటే సహోదరి అవుతుంది. ఓకే, సో సహోదరి వాళ్ళ తండ్రి అంటే తండ్రి అవుతాడు. అంటే ఎక్స్ అనేటువంటి వ్యక్తి వై అనేటువంటి వ్యక్తికి తండ్రి అవుతున్నాడు. ఓకే, ఇప్పుడు వై అనేటువంటి వ్యక్తి కుమారుడు గనక అయితే ఈ ఆప్షన్ కూడా రాంగ్ అయిపోతుందా లేదా? ఎస్, ఆల్రెడీ మనకు అర్థమైంది ఎక్స్ అనేటువంటి వ్యక్తి వై అనేటువంటి వ్యక్తికి తండ్రి అవుతాడు అని చెప్పి అర్థమైపోయింది. ఇప్పుడు వై తర్వాత చూడండి డివిజన్ ఉంది. సో డివిజన్ అంటే కొడుకు కదా, అంటే అబ్బాయి. సో ఎక్స్ వచ్చేసి వై కనుక తండ్రి అయితే వై ఏమవ్వాలి? కుమారుడు కానీ లేదా కూతురు కానీ అవ్వాలి. సో వై యొక్క ఓకే, సో జెండర్ అనేది మనకు అర్థమైంది, ఇక్కడ పురుషుడు కాబట్టి ఖచ్చితంగా వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తి కుమారుడు అవుతాడా లేదా? ఎస్, కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా పోతుంది. ఓకే, సో చూద్దాం ఫిఫ్త్ ఆప్షన్ చూద్దాం. ఓకే, సో ఫిఫ్త్ ఆప్షన్ చూసామంటే ఇక్కడ కూడా ఎక్స్కి వైకి మధ్యలో నేను రిలేషన్ చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏమున్నది, కుడివైపు నుంచి కదా మనం అప్లై చేస్తాం షార్ట్ కట్ అనేది. ఓకే, సో ఇంటూ తీసుకున్నాము, ఇంటూ తీసుకుంటే సిస్టర్, ఇంటూ తీసుకుంటే ఇక్కడ మనకు సిస్టర్. ఓకే, సో తర్వాత ప్లస్ అంటే ఫాదరు. ఓకే, అంటే సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతాడు? ఫాదరే అవుతాడు. ఓకే, సహోదరు వాళ్ళ తండ్రి ఏమవుతాడు? ఓకే, తండ్రి అవుతాడు. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ అనేటువంటి వ్యక్తి వై అనేటువంటి వ్యక్తికి తండ్రి అవుతున్నాడంటే వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి ఏమవుతాడు? కూతురు లేదా కొడుకు అవుతాడు ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు వై అనేటువంటి వ్యక్తి పురుషుడా స్త్రీనా అనేది మనం వై తర్వాత ఉన్నటువంటి గుర్తును చూస్తే మనకు అర్థమైపోద్ది. ఏముంది? డివిజన్ ఉంది. డివిజన్ అంటే మీనింగ్ ఏంటి? సన్, అంటే వై అనేటువంటి వ్యక్తి పురుషుడు. ఓకే, సో ఎక్స్ వచ్చేసి వై వాళ్ళ తండ్రి, వై వచ్చేసి ఎక్స్ వాళ్ళ ఓకే కుమారుడు అని చెప్పి మనకు ఫిఫ్త్ ఆప్షన్ కూడా చెప్తుంది. కానీ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? వై ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి స్టేట్మెంటు రాంగు. ఓకే, డెఫినెట్లీ ఫాల్స్ అని చెప్తున్నాడు అనమాట. వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కుమారుడు అనేటువంటి ఓకే, సో ఈ ప్రకటన ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోతుంది. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? ఒకే ఒక ఆప్షన్, నన్ ఆఫ్ దిస్ ఏమైనా ఉందా? నన్ ఆఫ్ దిస్ కూడా కాదు, ఫిఫ్త్ ఆప్షన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసాడు. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ నేను ఆన్సర్గా తీసుకుంటా. సో క్లారిటీ కోసం ఏంటి, మీకోసం అయితే చెక్ చేస్తాను. వైని ఎక్స్ని తీసుకుంటున్నాను, ఇక్కడ వై ఎక్స్ తీసుకున్నాను. సో వై తర్వాత ప్లస్ ఉంది, ప్లస్ అంటే ఫాదరు. ఓకే, సో అగైన్ మళ్ళా ఫాదరు. ఓకే, సో ఫాదర్ ఇచ్చాడు. ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ అని చెప్పచ్చు. గ్రాండ్ ఫాదర్ తెలుగులో అయితే తండ్రి వాళ్ళ తండ్రి. ఓకే, ఏం చెప్పొచ్చు? నాన్న వాళ్ళ నాన్న. సో ఏమని చెప్పొచ్చు మనం? ఓకే, సో నాన్న వాళ్ళ నాన్న అంటే ఓకే, సో తాత అని చెప్తాం అనమాట. సో ఎక్స్ అనేటువంటి వ్యక్తి వై అనేటువంటి వ్యక్తికి తాత అవుతున్నాడు అంటే వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి ఏమవుతాడు? మనముడు లేదా మనవరాలు అవుతారనమాట. మనవడు అవుతారా మనవరాలు అవుతారనే మనకు అనవసరం. ఇక్కడేంటి? వై అనేటువంటి వ్యక్తి ఎక్స్కి కొడుకు కాకూడదు. కొడుకు కాకుండా ఇంకేమైనా పర్వాలే, అది దాని అర్థం, ఈ క్వశ్చన్ యొక్క అర్థం అనమాట. ఓకే, సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది సరిపోతుందా లేదా? వై అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కొడుకు కాదు, మనవడు కానీ లేదా మనవరాలు అవ్వచ్చు. ఓకే, జెండర్తో కూడా మనకు అనవసరం. ఇక్కడ కొడుకు కాకపోతే చాలు. ఏ ఆప్షన్ అయితే కొడుకు కాదని చెప్తుందో ఆ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో దీనికి కూడా ఓకే ఫోర్త్ ఆప్షన్ అనేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే ప్రాబ్లంకి నెక్స్ట్ క్వశ్చన్. What should come in place of the question mark to establish that T is the sister-in-law of Q? T అనేటువంటి వ్యక్తి సో Q అనేటువంటి వ్యక్తికి సిస్టర్-ఇన్-లా అవ్వాలి. ఓకే, సో సిస్టర్-ఇన్-లా అంటే మరదలైనా కావచ్చు, ఓకే వదినైనా కావచ్చు అనమాట. ఓకే, సో అంటే మనం తెలుగులో వచ్చేసి మీనింగ్ ఏ విధంగా తీసుకోవచ్చు? సహోదరుని యొక్క భార్య అయినా అవ్వచ్చు. ఓకే, సో కదా మరదలైనా కావచ్చు. ఓకే, లేదా అన్న వాళ్ళ ఓకే భార్య తీసుకున్న వదినైనా సిస్టర్-ఇన్-లానే వస్తుంది, మరదలైనా సిస్టర్-ఇన్-లానే వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఓకే సో చూద్దాం. రిలేషన్ వచ్చేసి ఎవరి మధ్యలో వచ్చాడు? టీ ఈజ్ ద సిస్టర్-ఇన్-లా ఆఫ్ క్యూ. టీకి క్యూకి మధ్యలో సంబంధం ఇచ్చాడు. టీకి క్యూకి మధ్యలో సంబంధం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏమైనా ఓకే సో నిరూపించాలి. టీ అనేటువంటి వ్యక్తి క్యూ అనేటువంటి వ్యక్తికి ఓకే సో మరదలు లేకపోతే వదిన అనేటువంటి సంబంధాన్ని నేను తీసుకురావాలి. సిస్టర్-ఇన్-లా అనేటువంటి రిలేషన్ తీసుకురావాలి. ఇప్పుడు నేను టీకి పీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటో చూడాలి. ఇలాంటి క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సింబల్ని మనము ఓకే సో పూరించాలి అంటే ఏ విధంగా చేయాలి? క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడుంది? వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఓకే, సో సంబంధం ఎవరి మధ్యలో ఇచ్చారు? టీకి క్యూకి మధ్యలో ఇచ్చాడు. కాబట్టి నేను ఏం చేయాలి? డైరెక్ట్గా పీకి క్యూకి మధ్యలో ఏం సింబల్ వస్తుంది, ఏం గుర్తు వస్తుందని నేను కనిపెట్టలేను. కాబట్టి నేనేం చేస్తాను? వీళ్ళిద్దరి మధ్యలో టీకి పీకి మధ్యలో సంబంధం ఏంటో చూస్తాను. చూసిన తర్వాత పీకి క్యూకి మధ్యలో ఏ సంబంధం తీసుకుంటే వాడు చెప్తున్నటువంటి వరుస
కరెక్ట్ అవుతుందో దాన్ని ఆలోచించి నేను తీసుకోవాలి. టీకి పీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇంటూ ఉంది. టీ అనేటువంటి వ్యక్తి పి అనేటువంటి వ్యక్తికి సహోదరి. ఓకే, టీ అనేటువంటి వ్యక్తి పి అనేటువంటి వ్యక్తికి సహోదరి అవుతుంది. ఇప్పుడు టీ అనేటువంటి వ్యక్తి ఫీమేల్. ఓకే, అర్థమైందనమాట. సో టీ పీకి సహోదరి అవుతుంది కాబట్టి పి నుంచి క్యూకి రిలేషన్ ఏమవుతుంది అనేది నేను గమనించాలి. అది గమనించాలంటే క్యూ అనేటువంటి వ్యక్తి పురుషుడు అవుతాడా స్త్రీ అవుతాడా కూడా మనకు తెలిస్తే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. దానికోసం నేనేం చేస్తాను, క్యూ తర్వాత ఉన్నటువంటి సింబల్ ఏంటో చూస్తాను. ప్లస్ ఉంది, ఫాదర్. ఓకే, సో క్యూ అనేటువంటి వ్యక్తి సో ప్లస్ అని చెప్పి అర్థమైందనమాట. సో టీ వచ్చేసి పీకి సహోదరి. సో పీ కనుక ఓకే, సో పీ కనుక స్త్రీ అయ్యుండి వీళ్ళిద్దరు కనుక భార్యాభర్తలు అయితే అప్పుడు టీ అనేటువంటి వ్యక్తిని క్యూ అనేటువంటి వ్యక్తికి సో మరదలు లేకపోతే వదిన అన్నట్టు రిలేషన్ తీసుకోవచ్చు లేదా? సో ఇంగ్లీష్లో అయితే సిస్టర్ ఇన్ లా అని చెప్పి చెప్పచ్చా లేదా? ఎస్, నేను ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ తీసుకుంటున్నా అంటే డాలర్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా పీకి క్యూకి పెళ్లి చేయాలి. మనం పెళ్లి చేయకపోతే వాళ్ళిద్దరే చేసుకుంటారు. ఓకే, సో అంటే ఆన్సర్ రావడం కోసము మనము డాలర్ అనేది ఓకే సో తీసుకొని చెక్ చేస్తున్నాం అనమాట. ఖచ్చితంగా కపుల్ రిలేషన్ అయితే రావాలి కదా, డౌట్ అయితే లేదు. పీకి క్యూకి మధ్యలో కపుల్ రిలేషన్ రావాలి. టీకి పీకి మధ్యలో కపుల్ రిలేషన్ వచ్చే ఛాన్సే లేదు. సిస్టర్ ఇన్ లా బ్రదర్ ఇన్ లా అంటేనే మ్యారేజ్ ఓకే జరగాలి. జరిగిన తర్వాతే ఈ రిలేషన్ అనేది వస్తుంది. కాబట్టి పీకి క్యూకి మధ్యలో ఖచ్చితంగా ఓకే సో మూడు పడాలి. సో అంటే డాలర్ తీసుకున్నాను అనమాట వైఫ్ అనేటువంటి రిలేషన్ రావడం కోసం. ఓకే, సో పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ అన్నప్పుడు క్యూ వాళ్ళ ఓకే సో వైఫ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి టీ. కాబట్టి ఇప్పుడు టీ అనేటువంటి వ్యక్తి క్యూ అనేటువంటి వ్యక్తికి ఓకే సిస్టర్ ఇన్ లా అనేది చెప్పచ్చా చెప్పకూడదా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, సో కాబట్టి ఏ సింబల్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ? మనము డాలర్ తీసుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది. మిగతా ఇంకేదైనా తీసుకున్నా మనకు వర్కౌట్ అవుతుందా? లేదు. సో ఫస్ట్ టీకి పీకి రిలేషన్ తీసుకోవాలి. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం వచ్చేసి సిస్టర్ అని అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలి. కానీ ఎవరి మగ ఎవరి ఆడ అనేది అర్థం చేసుకోవాలి. దానికి ఏం చేశాను, క్యూ తర్వాత సింబల్ ఉంది కాబట్టి క్యూ ఆడన మగన చూశాను. ప్లస్ ఉంది కాబట్టి క్యూ వచ్చేసి మగ, కాబట్టి పి వచ్చేసి ఓకే ఖచ్చితంగా ఆడవాళ్ళు అవుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఏం తీసుకున్నాను నేను, పి అనేటువంటి వ్యక్తి క్యూ అనేటువంటి వ్యక్తి యొక్క భార్యగా తీసుకోవడం జరిగింది. ఓకే, సో అప్పుడు మనకు సో రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో పీ టు క్యూ డాలర్ సింబల్ అనేది మనం తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఏ ఆప్షన్లో ఉంది? 4th ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. ఓకేనా, అర్థమైంది ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది. ఒక్క ఈ మోడల్కి తప్ప మిగతా అన్నిటిలో కూడా మనము సో షార్ట్ కట్ అనేది అప్లై చేసాం. ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనకు ప్రతి ఆప్షన్లో కూడా రెండు ఓకే సో ఇద్దరిద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అడిగినప్పుడు మాత్రమే బొమ్మ వేయాలి. మిగతా క్వశ్చన్స్ అన్నిటిలో కూడా అది ఎలాంటి క్వశ్చన్ అయినా మనం షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా.